హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. జనరల్ పేపర్ నుంచి మనం విపత్తు నిర్వహణ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కొన్ని ఎంసీక్యూ చేశానండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో విపత్తు నిర్వహణ కోసం నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ఆప్షన్ ఏ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి వ్యవసాయ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ ఏ హోం మంత్రిత్వ శాఖ. భారతదేశంలో విపత్తు నిర్వహణకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది ఇవి భారతదేశంలో విపత్తు నిర్వహణ కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా పనిచేస్తుంది. ఇక్కడ ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇవి రెండు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిధిలోకి వస్తాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి కేంద్ర హోంమంత్రి, ఆప్షన్ డి నీతి ఆయోగ్ ఉపాధ్యాయుడు. ఆప్షన్ బి ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి చైర్మన్గా వహిస్తారు. 2005 ఏంటిదంటే విపత్తు నిర్వహణ అథారిటీ 2005 చట్టం ప్రకారం భారతదేశంలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి భారత ప్రధానమంత్రి పదవిరీత్యా ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా వ్యవహరిస్తారండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆప్షన్ ఏ జిల్లా ఎస్పీ, ఆప్షన్ బి జిల్లా పరిషత్ చైర్మన్, ఆప్షన్ సి జిల్లా వైద్యాధికారి, ఆప్షన్ డి జిల్లా కలెక్టర్, ఆ జిల్లా మేజిస్ట్రేట్. ఆప్షన్ డి జిల్లా కలెక్టర్ ఆర్ జిల్లా మేజిస్ట్రేట్. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ ఆర్ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ డిప్యూటీ కమిషన్ అధ్యక్షతన చైర్పర్సన్ వహిస్తారు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్, ఈ జిల్లా పరిషత్ చైర్మన్ అనేది ఈ అథారిటీకి కో చైర్పర్సన్గా ఉంటాడు, అధ్యక్షుడుగా ఉంటాడు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో మానవ నిర్మిత విపత్తు కానిది ఏది? ఆప్షన్ ఏ పారిశ్రామిక ప్రమాదాలు, ఆప్షన్ బి ఉగ్రవాద దాడులు, ఆప్షన్ సి తుఫానులు, ఆప్షన్ డి అడవులలో కార్చిచ్చు, ఆప్షన్ సి తుఫానులు. ఫిఫ్త్ క్వశ్చన్, విపత్తు నష్టాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ ఏ 2005, ఆప్షన్ బి 2015, ఆప్షన్ సి 1994, ఆప్షన్ సి 1994, ఆప్షన్ డి 2020. ఆప్షన్ బి 2015. ఇది సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015 నుంచి 2030. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2015లో మార్చి 14 నుంచి 18 రోజుల పాటు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి అంటే జపాన్లోని, ఇది ఎక్కడంటే జపాన్, ఈ నగరం ఎక్కడుంది? జపాన్లోని సెండాయ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఐక్యరాజ్య సమితి సమావేశంలో దీన్ని ఆమోదించారు. దీనికి సెండాయ్ ఫ్రేమ్వర్క్ ముందు ఏముండేదంటే హ్యోగో ఫ్రేమ్వర్క్ అనేది ఉండేదన్నమాట. హ్యోగో ఫ్రేమ్వర్క్ స్థానంలో సెండాయ్ ఫ్రేమ్వర్క్ వచ్చిందనమాట. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇస్రో యొక్క వర్క్ హార్స్ అని పిలువబడే ప్రయోగ వాహనం ఏది? ఆప్షన్ ఏ జిఎస్ఎల్వి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆప్షన్ బి పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆప్షన్ ఏ ఏఎస్ఎల్వి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఆప్షన్ డి ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఆప్షన్ బి అండి, ఇది సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కింద తీసుకుంటాం. ఇది ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇస్రో అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇస్రో అనేది 1969 ఆగస్ట్ 15న ఇస్రోని ఏర్పాటు చేశారు. ఇందులో
పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది భారతదేశ ఆపరేషనల్ రాకెట్ అంటారు దీన్ని. భారతదేశం యొక్క ఆపరేషనల్ రాకెట్ కింద దీన్ని చూస్తారు. ఇది భారతదేశం యొక్క మూడో తరం ప్రయోగ నౌకలు. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఉపయోగించే ప్రయోగ వాహక నౌక. దీంట్లో ఏముంటుంది అంటే భారతదేశం ప్రయోగించిన మొదటి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. పిఎస్ఎల్వి C2 కూడా ఉంది దీంట్లో. ఇది ప్రస్తుతం ఇస్రో చేపట్టే ఎక్కువ ప్రయోగాలకు వినియోగిస్తున్న వాహక నౌక అన్నమాట ఇది. దీని నుంచి మనకి ఈ పిఎస్ఎల్వి వాహన నౌక ద్వారా ఏమేం చేశారంటే భారతదేశం చంద్రుడిపై పరిశోధనకు పంపిన తొలి లూనార్ ప్రోబ్ చంద్రయాన్ 1 మరియు తర్వాత మంగళయాన్ అంగారక గ్రహాన్ని అధ్యయనం చేయడానికి చేపట్టిన యాత్ర పేరే మంగళయాన్. ఈ రెండు దీని నుంచి పంపించారనమాట. అందుకోసమే దీన్ని ఇస్రో యొక్క వర్క్ హార్స్ అని పిలువబడుతుంది. తర్వాత 7th క్వశ్చన్. భారతదేశం మరియు రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఆప్షన్ ఏ నాగ్, ఆప్షన్ బి అగ్ని 5, ఆప్షన్ సి బ్రహ్మోస్, ఆప్షన్ డి ఆకాష్. ఆప్షన్ సి బ్రహ్మోస్ అండి. ఇది భారతదేశం యొక్క DRDO వాళ్ళు మరియు రష్యా యొక్క NPOM వాళ్ళు దీన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశారండి. ఇది సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి అండి. ఇది శబ్ద వేగం కంటే మనకు వచ్చే శబ్ద వేగం కంటే 2.8 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంత వేగంతో ఇది 3 రెట్లు వేగంతో ఇది ప్రయాణిస్తుంది. అలాగే నాగ్ గురించి కొండండి. ఇది 3వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ అంటారు దీన్ని. యాంటీ ట్యాంక్ గైడెడ్. అలాగే ఇది ఒక మిసైల్. ఇది శత్రువుల ట్యాంకులను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది నాగ్. అగ్ని V5 అనేది ఇంటర్ కాంటెంటల్ బాలిస్టిక్ క్షిపణి. ఇది అంటే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBA. ఇది క్రూజ్ క్షిపణి కాదు. అలాగే సుదూర లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగించే వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి. అలాగే ఆకాష్. ఇది ఆకాష్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ అన్నమాట. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. SAM సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది ఉపరితలం నుండి గాల్లోకి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణి. ఇది శత్రు విమానాలను, డ్రోన్లను గాలిలోను అడ్డుకోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దానికి ఆన్సర్ బ్రహ్మోస్. 8th క్వశ్చన్. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి అంతరిక్ష నౌక ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రోసాట్, ఆప్షన్ బి ఆదిత్య L1, ఆప్షన్ సి చంద్రయాన్ 3, ఆప్షన్ డి మంగళయాన్. ఆదిత్య L1. ఇది సూర్యుని బాహ్య వలయం. సూర్యుని యొక్క బాహ్య వలయాన్ని కరోనా అంటారు. ఇది కరోనా సౌరగాలులు మరియు అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయటానికి. దేన్ని అంటే సౌరగాలులు మరియు అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయటానికి ఎవరండి? ఇస్రో ప్రయోగించిందనమాట. ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి ఇది ఫస్ట్ మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత భారత సౌర మిషన్. అంతరిక్ష ఆధారిత భారత్ సౌర్ మిషన్. దీని ఆదిత్య L1 అంటారు. మరి ఆస్ట్రోసాట్ అంటే ఏంటిది? ఇది ఒక ఖగోళ పరిశోధనల కోసం ప్రయోగించిన భారతదేశపు మొదటి బహుళ తరంగదైర్ఘ్య అంతరిక్ష పరిశోధన కేంద్రం. ఇది చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని అధ్యయనం చేయడానికి, మంగళ అంగారక గ్రహాన్ని అధ్యయనం చేయడానికి అనమాట అది. నెక్స్ట్, కంప్యూటర్లు మరియు ఇతర పరికరాల ద్వారా మానవ మేధస్సును అనుకరించే సాంకేతికను ఏమంటారు? ఆప్షన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆప్షన్ బి క్లౌడ్ కంప్యూటింగ్, ఆప్షన్ సి బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆప్షన్ డి బిగ్ డేటా.
ఆప్షన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఇదేంటిదంటే మానవుని యొక్క ఆలోచన విధానం, సమస్యల పరిష్కార నిర్ణయాలు తీసుకునే మేధస్సును కంప్యూటర్ లేదా యంత్రాల ద్వారా ప్రదర్శించవచ్చు. మరి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిదంటే ఇంటర్నెట్ ద్వారా డేటాని నిల్వ స్టోరేజ్ ఇంటర్నెట్ ద్వారా డేటాని స్టోరేజ్, సర్వర్లు సర్వర్లు డేటాబేస్లు మరియు నెట్వర్కింగ్ వంటి సేవలను పొందడానికి క్లౌడ్ కంప్యూటింగ్ ని ఉపయోగిస్తారన్నమాట. మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే డేటాని మన డేటాని సురక్షితంగా ఉంచడానికి, పారదర్శకంగా మరియు మార్చడానికి వీలు లేని విధంగా వికేంద్రీకృత పద్ధతిలో నమోదు చేసే డిజిటల్ నెట్వర్క్ అన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్. బీటీ పత్తి వంటి జన్యుపరంగా మార్పు చెందిన పంటలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించే సైన్స్ విభాగం ఏది? ఆప్షన్ ఏ నానో టెక్నాలజీ, ఆప్షన్ బి బయోటెక్నాలజీ, ఆప్షన్ సి రోబోటిక్స్, ఆప్షన్ డి అణు భౌతిక శాస్త్రం. ఇది ఆప్షన్ బి బయోటెక్నాలజీ. ఇది జీవుల యొక్క డిఎన్ఏ జన్యువులను సవరించిన కొత్త లక్షణాలను అందించే సాంకేతికతను బయోటెక్నాలజీ అంటారు. అలాగే నానో టెక్నాలజీ అంటే ఇది అతి సూక్ష్మ పరిమాణంలో, అంటే నానోమీటర్ స్థాయిలో పదార్థాలను సవరించడానికి మరియు కొత్త పరికరాలు తయారు చేయడాన్ని నానో టెక్నాలజీ అంటారు. యంత్రాలు, రోబోల రూపకల్పన, నిర్మాణం వంటి నిర్మాణానికి సంబంధించినవి. ఇది అణు విద్య అంటే పరమాణు కేంద్రక నిర్మాణ అణుశక్తికి సంబంధించింది అది. అలాగే నెక్స్ట్ 11th క్వశ్చన్. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం ఎవరైనా అధికారి లేదా వ్యక్తిని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి శిక్ష విధించబడుతుంది? ఆప్షన్ ఏ కేవలం 500 రూపాయల జరిమానా, ఆప్షన్ బి తక్షణమే జీవిత ఖైదు, ఆప్షన్ సి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు, ఆప్షన్ డి కేవలం శాఖపరమైన చర్య మాత్రమే, ఆప్షన్ సి అంటే రెండు విధించవచ్చు, 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా, వీలైతే రెండు. 12th క్వశ్చన్. విపత్తు సహాయ చర్యల కోసం విధులను సమకూర్చడానికి జాతీయ విపత్తు స్పందన నిధిని ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, ఆప్షన్ బి భారత రాజ్యాంగం ఆర్టికల్ 356, ఆప్షన్ సి విపత్తు నిర్వహణ చట్టం 2005, ఆప్షన్ డి నీతి ఆయోగ చట్టం. ఆప్షన్ సి విపత్తు నిర్వహణ చట్టం. 13th క్వశ్చన్. క్రింది వాటిలో ఉత్పాదక శక్తి వనరులు కానిది ఏది? ఆప్షన్ ఏ సౌరశక్తి, ఆప్షన్ బి పవన శక్తి, ఆప్షన్ సి బొగ్గు, ఆప్షన్ సి బయోమాస్. బొగ్గు కాదండి, ఇది తరిగిపోయే ఆస్తి, తరిగిపోతుంది. నెక్స్ట్ 14th. భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన కోవాక్సిన్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి భారత్ బయోటెక్, ఆప్షన్ సి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, ఆప్షన్ డి బయోలాజికల్ ఈ. ఆప్షన్ బి భారత్ బయోటెక్ సంస్థ ఏర్పాటు చెందింది. భారత్ బయోటెక్ సంస్థ అనేది హైదరాబాద్కు చెందింది. ఇది చెందిన భారత్ బయోటెక్ సంస్థ. అలాగే ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ రెండు భాగస్వామితో ఈ రెండు కలిసి భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్ అయిన కోవాక్సిన్ అభివృద్ధి చేసింది ఎవరంటే భారత్ బయోటెక్. నెక్స్ట్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందండి? పూణేలో ఉంది. భారత్ బయోటెక్ హైదరాబాద్లో ఉంది. ఇది పూణేలో ఉందండి. ఇది ఏం చేసిందంటే ఈ సంస్థ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని భారతదేశంలో తయారు చేసి సరఫరా చేసింది. మరి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఏం చేసింది అంటే ఇది కూడా హైదరాబాద్ లోనే ఉంటుందండి. అలాగే రష్యాకి చెందిన స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ ని భారతదేశంలో పంపిణీ చేయడానికి భాగస్వామి వహించింది. మరి బయోలాజికల్ ఏం చేసిందంటే ఇది కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది. హైదరాబాద్ చెందిన ఈ సంస్థ కార్బోవాక్స్ అనే COVID-19 వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసింది. 15th క్వశ్చన్, భారతదేశంలో తీవ్రమైన భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ దక్కన్ పీఠభూమి, ఆప్షన్ బి హిమాలయ పర్వత ప్రాంతం, ఆప్షన్ సి తూర్పు కనుమలు, ఆప్షన్ డి పశ్చిమ కనుమలు. భారతదేశంలో తీవ్రమైన భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏదంటే హిమాలయ. ఇది జోన్ 4 మరియు 5లో ఉంటుంది. ఈ జోన్ అని పరిధిలోకి వస్తుంది. ఇది చాలా అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్లు అనమాట ఇవి. అలాగే భారత ప్లేట్ ఇది ఎందుకు వస్తాయి అంటే ఇండియన్ ప్లేట్స్ అండ్ యురేషియన్ ప్లేట్స్ ఈ రెండు పరస్పరం ఢీకొనటం వల్ల ఇది ఢీకొనటం వల్ల ఈ ప్రాంతం నిరంతరం టెక్టోనిక్ ఒత్తిడికి గురవుతుంది. టెక్టోనిక్ ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ తీవ్రమైన భూకంపాలు వస్తాయి అన్నమాట. ఇది దక్కన్ పీఠభూమి. ఇక్కడ ఇది దక్కన్ పీఠభూమి అంటే అతి పురాతనమైనది, స్థిరమైనది భూభాగం. ఇది జోన్ అన్నమాట. ఈ దక్కన్ పీఠభూమి జోను 2 మరియు 3 భాగాల్లోకి వస్తుంది. ఇక్కడ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు నార్మల్ గానే ఉంటుంది. నెక్స్ట్ 16th, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని తరచుగా కుదిపేసే తుఫాన్ల ముందస్తు హెచ్చరికలు మరియు సమాచార వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో రాష్ట్రంలో అమలవుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పేరేమిటి? ఆప్షన్ ఏ ఏపీ కోస్టల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్, ఆప్షన్ బి నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్, ఆప్షన్ సి ఏపీ సముద్ర రక్షా పథకం, ఆప్షన్ డి తీర ప్రాంత విపత్తు నివారణ మిషన్. ఆప్షన్ బి నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్. ఇది భారత ప్రభుత్వంలో ఎవరుంటారంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించింది. ఈ భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఇచ్చే ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ వంటి తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల్లో తుఫాన్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ ప్రకారం ఏ సంవత్సరం నాటికి దేశంలో 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆప్షన్ ఏ 2027. 18th క్వశ్చన్, విపత్తు నిర్వహణ రంగంలో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులు మరియు సంస్థలను గౌరవించటానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక అవార్డు ఏది? ఆప్షన్ ఏ రాష్ట్రీయ విపత్ సేవా పురస్కార్, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్, ఆప్షన్ సి సర్దార్ పటేల్ విపత్తు నివారణ అవార్డ్, ఆప్షన్ డి మహాత్మా గాంధీ రక్షా పురస్కార్. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఏంటిదంటే సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన పురస్కార్. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న దీనిని ఈ అవార్డును ప్రకటిస్తారు. ఇది సంస్థలకైతే ఏదైనా సంస్థలకైతే 51 లక్షలు నగదు బహుమతి ఇస్తారు. దాంతోపాటు ప్రశంసా పత్ర ఇస్తారు ఏమైనా సంస్థలైతే. అదే వ్యక్తులకైతే ఎవరైనా పర్సన్ కాపాడితే 5 లక్షల బహుమతి ప్లస్ ప్రశంసా పత్రాన్ని ఇస్తారు.
19th క్వశ్చన్. భారతదేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెనైన అటల్ సేతు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ నిర్మాణంలో విపత్తులను తట్టుకోవటానికి మరియు భూకంపాల తీవ్రతను తగ్గించడానికి ఏ అత్యాధునిక సాంకేతికను ఉపయోగించారు? ఆప్షన్ ఏ కార్బన్ ఫైబర్ కోటింగ్, ఆప్షన్ బి బేస్ ఐసోలేషన్ బేరింగ్స్, ఆప్షన్ సి షాక్ అబ్జర్బర్ స్ప్రింగ్స్, ఆప్షన్ డి హైడ్రాలిక్ డాంపర్స్. ఆప్షన్ బి బేస్ ఐసోలేషన్ బేరింగ్స్. ఇది అటల్ సేత్ వంతెన నిర్మాణంలో భూకంప ప్రకంపనల నుండి ఉపరితల నిర్మాణాన్ని కాపాడేందుకు ప్రత్యేకమైన బేస్ ఐసోలేషన్ బేరింగ్స్. దీన్ని భూకంప ఐసోలేషన్ బేరింగ్లను కూడా అంటారనమాట. కార్బన్ ఫైబర్ కోటింగ్ అంటే ఇది తుప్పు పట్టకుండా ఉండటానికి రక్షణగా వాడతారు. ఇది షాక్ అబ్జర్వేషన్ స్ప్రింగ్స్ అంటే ఇవేం చేస్తున్న వాహనాలు మరియు చిన్న స్థాయి యంత్రాలు వైబ్రేషన్ల కోసం ఉపయోగిస్తారు. హైడ్రాలిక్ డాంపర్స్ అనేవి గాలి లేదా గాలిలో ఒత్తిడి మరియు వైబ్రేషన్ తగ్గించడానికి సహాయపడతాయి, కానీ వైబ్రేషన్ తగ్గించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ 20 ఇటీవల వార్తల్లో వచ్చిన భీష్మ క్యూబ్ దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ సైబర్ దాడులను అడ్డుకునే సరికొత్త సూపర్ కంప్యూటర్, ఆప్షన్ బి ఇస్రో శాటిలైట్ లో వాడే ఒక రకమైన సోలార్ ప్యానల్, ఆప్షన్ సి విపత్తు మరియు అత్యవసర సమయాల్లో వాడే ప్రపంచంలోనే మొదటి మొబైల్ హాస్పిటల్, ఆప్షన్ డి అణు విద్యుత్ కేంద్రాల భద్రతను పర్యవేక్షించే ఏఐ పరికరం. ఇదేంటిది అంటే ఆప్షన్ సి విపత్తు మరియు అత్యవసర సమయాల్లో వాడే ప్రపంచంలో మొదటి మొబైల్ హాస్పిటల్. మొత్తం దీంట్లో భీష్మ క్యూబ్ ఉన్నాయి కాబట్టి మొత్తం 72 క్యూబ్స్ ఉంటాయండి. 72 చిన్న మినీ క్యూబ్స్ కలయిక వల్ల ఏర్పడింది. వీటిని విమానాలు, డ్రోన్లు లేదా వాహనాల ద్వారా ఎక్కడికైనా దీన్ని తరలించవచ్చు. అలాగే విపత్తులు అంటే 12 నిమిషాల్లోనే ఒకేసారి 200 మందికి బాధితులకు తక్షణ వైద్యము, శస్త్రచికిత్సలు అందించవచ్చు. దీంట్లోనే మినీ ఐసీయూ ఉందండి, మినీ ఐసీయూ ఉంది. తర్వాత ఆపరేషన్ థియేటర్ ఉంది. అలాగే ఎక్స్రే రక్త పరీక్షలు, అలాగే పవర్ జనరేటర్ వంటి సదుపాయాలు కూడా దీంట్లో ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ 21 క్వశ్చన్. భారతదేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి మరియు పంట దిగుబడిని పెంచడానికి ఇఫ్కో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాణిజ్యపరంగా తెచ్చిన నానో ఆధారిత ఎరువు ఏది? ఆప్షన్ ఏ నానో పొటాష్, ఆప్షన్ బి నానో యూరియా లిక్విడ్, ఆప్షన్ సి నానో జింక్, ఆప్షన్ డి నానో ఫాస్ఫేట్. ఆప్షన్ బి నానో యూరియా లిక్విడ్. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అండి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా లిక్విడ్ ను భారతదేశంలో వాణిజ్యపరంగా ప్రవేశపెట్టింది. దీని ద్వారా మన రెగ్యులర్గా వాడే యూరియా బస్తాల వాడకాన్ని 50% వరకు తగ్గించవచ్చు. దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుందంటే భూసారాన్ని కాపాడవచ్చు, పంట దిగుబడిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. 22 క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఆరోగ్యకరమైన కణాలకు నష్టం జరగకుండా నేరుగా ఔషధాలను చేరవేసే ప్రక్రియ కోసం వైద్య రంగంలో ఇటీవల ఎక్కువగా పరిశోధన జరుగుతున్న నానో మెటీరియల్స్ ఏవి? ఆప్షన్ ఏ కార్బన్ నానో ట్యూబ్స్ మరియు లైబోసోమ్స్, ఆప్షన్ బి సిలికాన్ మైక్రోచిప్స్, ఆప్షన్ బి సిలికాన్ మైక్రోచిప్స్, ఆప్షన్ సి అల్యూమినియం ఆక్సైడ్, ఆప్షన్ డి గ్లాసో నానో ఫైబర్స్. ఆప్షన్ ఏ కార్బన్ నానో ట్యూబ్స్ మరియు లిపోసోమ్స్. ఇదేంటంటే వైద్య రంగంలో టార్గెట్ డ్రగ్ డెలివరీ విధానంలో లిపోసోమ్స్
కార్బన్ నానోట్యూబ్స్ మరియు డెండ్రిమర్స్ వంటి నానో పదార్థాలు అత్యంత కీలకంగా ఇవి పనిచేస్తాయంట. దీని ద్వారా క్యాన్సర్ కణాలను గుర్తించి ఔషధాన్ని నేరుగా అంటే డైరెక్ట్ గా కణాలకే దీన్ని చేరవేయటం వల్ల ఇది తొందరగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకోకుండా తొందరగా తగ్గిస్తుంది. నెక్స్ట్, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు ఇస్రో తన శాటిలైట్లు మరియు స్పేస్ మిషన్లో బరువును తగ్గించడానికి మరియు సౌర ఫలకాల సామర్థ్యాన్ని పెంచడానికి ఏ సరికొత్త అద్భుత నానో మెటీరియల్ను పై పరిశోధనలు ముమ్మరం చేసింది. ఆప్షన్ ఏ నానో గోల్డ్, ఆప్షన్ బి గ్రాఫేన్, ఆప్షన్ సి టైటానియం ఆక్సైడ్, ఆప్షన్ డి జింక్ ఫెరైట్. ఆప్షన్ బి గ్రాఫేన్. ఇది స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు ఇస్రో అన్నమాట ఇది తయారు చేసింది. ఈ గ్రాఫిన్ ని మనం వండర్ మెటీరియల్ అని పిలుస్తారు. దీన్ని వండర్ మెటీరియల్ అని కూడా పిలుస్తారు. వండర్ అండ్ మెటీరియల్ పిలుస్తారు. ఇది కార్బన్ పరిమాణాల్లో ఒక పొరతో కూడిన అత్యంత పలచనది. ఈ గ్రాఫేన్ అనేది ఉక్కు కంటే 200 రెట్లు దృఢంగాను మరియు అత్యంత తేలిగ్గాను ఉంటుంది. నెక్స్ట్ 24, పర్యావరణ పరిరక్షణలో భాగంగా సముద్రాలలో లేదా జలాశయాలలో ప్రమాదశాత్తు జరిగే చమురు వలకటానికి నానో టెక్నాలజీ ద్వారా అత్యంత వేగంగా మరియు పర్యావరణానికి హాని కలగకుండా శుభ్రం చేయడానికి వేటిని ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ నానో ప్లాస్టిక్ పూసలు, ఆప్షన్ బి సూపర్ హైడ్రోఫోబిక్ నానో స్పాంజులు, ఆప్షన్ సి నానో సిల్వర్ డిటర్జెంట్లు, ఆప్షన్ డి లేజర్ నానో కిరణాలు. ఆప్షన్ బి సూపర్ హైడ్రోఫోబిక్ నానో స్పాంజులు. ఇది సముద్రంలో నూనె లీకేజ్ జరిగినప్పుడు ఈ నానో స్పాంజులను ఉపయోగిస్తారు. ఇవి హైడ్రోఫోబిక్ మరియు ఓలియోఫిలిక్ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే నీటిని పీల్చుకోకుండా ఓన్లీ నూనెను మాత్రమే పీల్చుకుంటాయి. నెక్స్ట్, నీటి శుద్ధీకరణలో భాగంగా త్రాగే నీటిలో ఉండే ప్రమాదకరమైన భారీ లోహాలు మరియు బ్యాక్టీరియాను పూర్తిగా నిర్మూలించడానికి వాడే అత్యంత ప్రభావవంతమైన యాంటీ మైక్రోబియల్ నానో పార్టికల్స్ ఏవి? ఆప్షన్ ఏ సిల్వర్ నానో పార్టికల్స్, ఆప్షన్ బి సోడియం నానో పార్టికల్స్, ఆప్షన్ సి పొటాషియం నానో పార్టికల్స్, ఆప్షన్ డి కాల్షియం నానో పార్టికల్స్. ఆప్షన్ ఏ సిల్వర్ నానో పార్టికల్స్. ఓకేనండి, పేపర్ 2 ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. 2 టాపిక్స్ ఏ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ అను ఇంకా విద్యా ధోరణిలో ఒక చిన్న టాపిక్ చిన్నవి ఉన్నాయండి, ఎబ్రివేషన్స్. సో మీరు ఎవరైనా హాస్టల్ వార్డెన్లో ప్రిపేర్ అయితే మాత్రం కంపల్సరీగా చూడండి అండి. టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రిపేర్ చేసినవి. ఆ ఎంసీక్యూ చదివితే టెక్స్ట్ బుక్ నుంచి వచ్చినాయి కాబట్టి మీకు టెక్స్ట్ బుక్ చదివినట్లే ఉంటుందండి. ఓకే, ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. ఓకే, కంపల్సరీగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.